మనం మిథిలా నగరానికి కదా వెళ్ళాలి, కాబట్టి వెడదామని చెప్పి వాళ్ళు బాగా మిథిలా నగరం దగ్గరి దాకా వెడుతున్నారు. వెడుతూ వెడుతూ మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారు ఆయన. ఇక్కడే అమృతాన్ని దేవతలకే విష్ణువు పంచిపెట్టారు మోహినీ వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లి అయినటువంటి దితి భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, ఆవిడ ఒళ్ళంతా నిమిరాడు, 1000 ఏళ్ళు వ్రతం పాటించి గర్భంతో ఉండటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఉంటానని ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంద్రుడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. ధర్మమే, వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. కాబట్టి చంపేవాడు తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు. ఆవిడ ఒప్పుకుంది. ధర్మమే. ఇది కదండి విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది. ధర్మం అంతే. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. 990 సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఇంద్రుడిని పిలిచింది, నాన్న ఇంకొక 10 ఏళ్ళు నీకో తమ్ముడు పుడతాడు. ఎందుకు పుడతాడో ఇంద్రుడికి తెలుసు. ఆయన అన్నాడు, సంతోషం అమ్మా అన్నాడు. ఒక రోజున ఆవిడ పడుకున్నప్పుడు ఏం చేసిందంటే పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రం అయిపోయింది. అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. తస్యా శరీర వివరం వివేశ చ పురందర గర్భంచ సప్తదారామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజారుదంతమపి వాసవః నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో మాతుర్వచన గౌరవాత్. ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదశ్యేతి, చంపకు అంది. ఆవిడికి తెలివి వచ్చింది. అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపల ఉన్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం. ధూర్తుడా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు. నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కనాలని నేను అనుకున్నాను. దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను. పోన్లే, ఈ 7 పిల్లలకి 7 మరుత్తులుగా, అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యింది. అమ్మ తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ మరుత్తులు వచ్చినటువంటి వృత్తాంతాన్ని విశ్లేషించారు.